సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే వాళ్ళైతే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్తవి ఓపెన్ చేయరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోల్ అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలి. ఎందుకు పడాలా? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ని మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది. మరి ఆ రాయల్టీ రానికుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణి ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తావు. ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాదాపు సత్తుపల్లి 3 ఒక్కదాంట్లోనే 65 మిలియన్ టన్స్ నష్టపోతుంది. ఆ పాత వాటికే నడవటానికి సరిపోయే కోల్ లేకుండా ఈ కొత్త రాకుండా చేస్తే, కొత్త వాటికి కూడా రాకుండా చేస్తే అంతిమంగా నీ ఆలోచన ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అదనంగా యాడ్ అయిన యాదాద్రికి, భద్రాద్రికి సింగరేణి నుంచి కోల్ రాకుండా ఉండాలి. అదనంగా వచ్చే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవాలి. అది ఇది సరిపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసో బయట ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయటం కోసమే కదా ఈ కుట్రంతా. నిజంగా ఈ ఆలోచన లేకపోతే చాలా స్పష్టంగా 10 ఏళ్ళు మినిమం ఒక బ్లాక్ అలాట్ చేయించుకోవాలంటే మైనింగ్ ప్లాన్ మొదలుపెట్టి వాడు కోల్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సప్లై వచ్చేవరకల్లా మినిమం 5-6 సంవత్సరాలు ఆర్ 10 years, కొన్ని అయితే 10 years కూడా పడుతుంది, ప్లాన్ చేసుకుంటారు. కేవలం సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల, లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి వీటిని వదిలేసిపోతే దాన్ని జాగ్రత్తగా ఆ సింగరేణి కాలనీస్ని ప్లాన్ చేసి ముందు పోయేటట్టు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి ఆ 2 బ్లాకులు ఎట్లా తెచ్చుకోవాలా, బయట ఉన్న బ్లాక్ ఎట్లా రావాలి, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ అనేక సార్లు కలిసి ఈ బ్లాకులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మాలి మళ్ళీ మొదలుపెట్టారు. ఒక దగ్గర పోయి ఒక మాట, ఇంకో దగ్గర పోయి ఇంకో మాట, లేకపోతే అక్కడ 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైంది, లేకపోతే ఇక్కడ 40 లక్షల టన్నులు. నేను అడిగా, ఓపెన్ హౌస్ పెట్టి మీడియా మిత్రులందరూ మధ్యలో కూర్చోబెట్టారు, ఏందా 40 లక్షల టన్నులు అంటున్నారు, ఉందా బొగ్గు ఎట్ట తీసుకుపోతారంటే, సార్ 1 కేజీ బొగ్గు కూడా బయటికి పోవడానికి అవకాశం జియో ఫెన్సింగ్ సిస్టమ్ సింగరేణి కాలనీస్లో ఏర్పాటు చేసింది. ఈరోజు కాదు ఇది వ్యవస్థ. ఇది సింగరేణి కాలనీస్ బ్రిటిషర్స్ పెట్టింది, వాళ్ళని చూసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలనను చూసింది.
ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థలను చూసింది, మీ వ్యవస్థను కూడా చూసింది. ఇప్పుడు ఇది దాని కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ చేసి వదిలిపెట్టి వెళ్ళాము. ఇందులోంచి ఒక్క కేజీ కూడా బొగ్గు బయట పోవడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు చేస్తున్నారంటే కావాలని సింగరేణిని ఆభాసపాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రచారం చేస్తున్నారు సార్. నీ సొంత బిడ్డ సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, 40,000 మంది కార్మికులు దాని మీద పని చేసుకుంటూ పోతా ఉన్నారు. సింగరేణిని నష్టపరిస్తే ఎవరికి నష్టం? అంతిమంగా తెలంగాణకి నష్టం. రైట్, మీరు అన్నట్టు నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితి మీద మీకు పేపర్ ఇచ్చాను నేను. ఆర్బీఐ కట్టింది లెక్కలతో సహా మీకు చూపించాము, బ్యాంకులు కట్టింది. సింగరేణికి సంబంధించి కూడా మీరు 40 లక్షల బొగ్గు మిస్ అయిందని అంటున్నారు కదా. సింగరేణికి కొత్త బ్లాకులు రాకుండా ఎట్లా అడ్డుకున్నారో నేను వాస్తవాలను తెలుసుకొని మీకు చెప్పాను. 40 లక్షల బొగ్గు పోయిందని చెప్తా ఉన్నారు కదా. నేను ఎవరో హరీష్ రావు మాట్లాడుతుంటే అబద్ధాలు ఏదో మాట్లాడతాలే అనుకున్నాను. చివరికి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడి రైట్. సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. హీ విల్ గెట్ ఇన్ టు ఫుల్ డీటెయిల్స్ అండ్ హీ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు ది గవర్నమెంట్. సింగరేణిని ట్రాన్స్పరెంట్గా చూసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప సింగరేణి అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ కార్మికుల చెమటని, స్వేదాన్ని, వాళ్ళ రక్తాన్ని నవ్వులపాలు చేస్తా అంటే ఎట్లా? వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టే మీరు రాజకీయాల కోసం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందు పోవాలని ఆలోచన చేయబాకండి. హరీష్ రావు, కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి బతికారు. మీరు కొద్దిగా కృతజ్ఞత చూపించండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి. బీ గ్రేట్ఫుల్ టు ది స్టేట్. దిస్ ఇస్ నాట్ ద వే. నేను మొన్న సంక్షేమం గురించి మాట్లాడతారు. అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందండి మీకు? 10 సంవత్సరాలు రాష్ట్రంలో హాస్టల్ పిల్లలు చదువుకునే రెసిడెన్షియల్ స్కూల్స్లో బయట ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచారు కదా. ఇరిగేషన్లో మీరు రోడ్లకు పెంచారు కదా, మిగతా వాటి అన్నిటికీ పెంచుకున్నారు కదా. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలు తినే ఆహారం రేట్లు పెరగలేదా? ఎందుకు పెంచలే మీరు? కాస్మెటిక్ ఛార్జెస్ పెరగలేదా? ఎందుకు పెంచలేదు మీరు? వాళ్ళకి ఇవ్వాల్సిన డైట్ ఛార్జెస్ పెంచకపోయినా సరే కనీసం నెలలని ఇచ్చారా? 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి డైట్ ఛార్జెస్ ఇస్తారు. రెంటల్స్ కట్టకుండా బిల్డింగ్లు అట్లా గాలికి వదిలేస్తారు. మేము కదా వచ్చిన తర్వాత దాన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి పిల్లల డైట్ ఛార్జెస్ పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి, రెంటల్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి, డైట్ ఛార్జెస్ అన్ని ఎవ్రీ క్వార్టర్ 8 నెలలు 9 నెలలు కాదు ప్రతి క్వార్టర్కి వాళ్ళకి బిల్లులు వెళ్ళాలని స్ట్రీమ్లైన్ చేసి, చివరికి అసలు ప్రతి నెల వెళ్ళాలి ఫస్ట్ వీక్లోనే చెప్పి ఎవ్రీ మంత్ అవి స్ట్రీమ్లైన్ చేసి చేసుకుంటూ పోతా ఉంది. అరే చివరికి పిల్లలకు పంపిణీ చేసే బట్టలు, షూస్లో కూడా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే ఎట్లా మీరు? క్వాలిటీ ఈ రాష్ట్ర పిల్లలు వాళ్ళకి క్వాలిటీతో కూడినటువంటి బట్టలు, షూజు, పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఓపెన్ టెండర్స్ పిలిచి ట్రాన్స్పరెంట్గా చేస్తుంటే బెస్ట్ క్వాలిటీ అందిస్తూ ఉంటే అది పిలిచింది ఎంతండి? టెండర్ పిలిచింది ఎంత? మొత్తం 1142 కోట్లు పిలిస్తే 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.
1142 కోట్లు టెండర్ పిలిస్తే 2000 కోట్లు తినేసేసారంట. ఎంతకాలం ఎట్లా ఇది? అర్థం ఉంది ఏమన్నా హరీష్? ఇదే 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా చేసి అన్నట్టు నేర్చుకుంది. ఒకసారి 3000 అంటారు. ఏం పొన్నం ప్రభాకర్ ఏమన్నా అమాయకుడా? లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు ఏమన్నా అమాయకుడా? వాళ్ళ జీవితాల్లో పోరాటం చేసి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకి ఏదో చేయాలని తపంతో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. మాకు ఒక సంక్షేమ శాఖ వచ్చింది, దీని ద్వారా న్యాయం చేయాలి బిడ్డలకని ప్రతి క్షణం తప్పిస్తూ పనిచేస్తున్న మంత్రుల పైన అడ్డగోలుగా ఇదే ఎక్కడ పోదు? ఎంతకాలం అబద్ధాలు మాట్లాడతారు ఇట్లా? ఇది సరైనది కాదు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని సమాజాన్ని నష్టం చేసే కార్యక్రమం చేయవాలి. ఎస్, ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ గారు కొన్ని అంశాలపైన ఆయన ఎందుకు రావాలంటే, ఎస్ రావాలి. ఆయనే కదా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఈ దోపిడీ మొత్తానికి కారణం ఆయనే కదా. రావాలి, ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాలా? చర్చలో ఉండాలి. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పాలి. చేసినప్పుడు ఆయన రాడు, మేము వస్తాం అంటే ఎందుకు? నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీకున్నది ఏంది, చేసేది ఏంది? మీరు ఏదో మా వాళ్ళు కొద్ది గౌరవంతో మీతో మాట్లాడుతూ సరే మీకు సమాధానం చెప్తూ అన్నారు, కానీ ఏముంది మీకేం బాధ్యత ఉంది అసలు? ఉదయం ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు, పొద్దున ఒకటి మాట్లాడతారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం నిబద్ధతతో, పద్ధతితో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే రీతిని ఇట్లా అబద్ధాలు పోగేసుకుంటూ ప్రచారం చేస్తా ఉంటే కుదరదు, కరెక్ట్ కాదు. అందుకే చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పడం కోసమే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఇదే కంప్యూటరైజ్డ్ ఏజ్. ఇది ఏ అప్పు దాయటానికి లేదు, పెంచడానికి లేదు, తగ్గించడానికి. ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్డ్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? రికార్డ్ నేను కదా చూపించాల్సింది, ప్రభుత్వం కదా, బ్యాంకులు కదా. ఏమండి ఏంటది? అసలు నేను నీ పేరే ఎత్తలేదు. టీ న్యూస్ అని నేను ఎప్పుడు అన్నాను? టీ న్యూస్ ఏంది ఇప్పుడు? కాదు, అది ఆ పేరు మీరు పెట్టుకున్నది. దానికి నేనేం చేయను? పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడతా. నువ్వు పెట్టుకుంటే నీ గురించి మాట్లాడతా, ఆయన గురించి పెట్టుకుంటే ఆయన గురించి మాట్లాడతా. ఎందుకు? సారీ బ్రదర్, నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తే విత్డ్రా చేసుకుంటాను నేనేమో. మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ యాజ్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తుందా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవడి స్థాయి? నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి?
నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నాను. నువ్వు అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం.